నల్గొండ జిల్లా పెద్ద ఊరు మండల పరిధిలో పంచాయతీ కార్యదర్శులు సామూహిక సెలవు కోరుతూ ఎంపీటీఓకు వినతి పత్రం అందజేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలపై ఎంపీటీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సస్పెండ్ అయిన కార్యదర్శులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. సస్పెండ్ చేసిన వాళ్ళని వెంటనే, సస్పెండ్ చేసిన వాళ్ళని వెంటనే, సస్పెండ్ చేసిన వాళ్ళని వెంటనే. పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. నిన్న కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చర్యలకు నిరసనగా ఈరోజు మేము పెద్ద ఊరు ఎంపీడీఓ కార్యాలయానికి ఇచ్చేసి పంచాయతీ కార్యదర్శులు అందరం ఎంపీడీఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులోని ముఖ్యాంశాలు ఏంటంటే, ఈ సస్పెండ్ చేసినటువంటి సెక్రటరీని ఎంపీడీఓని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, రిమూవ్ చేసిన ఓపీఎస్ని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. గత 6 నెలలుగా సర్పంచుల పదవి కాలం అయిపోయిన కానించి మేము గ్రామాలలో డ్రింకింగ్ వాటర్కి, శానిటేషన్కి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన వాటికి కూడా ఇంతవరకు బిల్లులు రాలేదు. అయినా మేము ఏదో విధంగా నెట్టుకుంటూ వస్తున్నాం. మాకు వచ్చే చాలీ జీతాలను కూడా అక్కడ వెచ్చించి మేము మా కుటుంబాన్ని కూడా పోషించలేని స్థాయికి వెళ్ళినాం. అయినా కానీ మన నల్గొండ జిల్లాలోనే అధికమైన తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు పెద్ద ఆఫీసర్లు. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఈ సోషల్ ఆడిట్ అయిపోయిన మొక్కలకు కూడా మళ్ళీ రాష్ట్రంలో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతోని మాకు మొక్కల ఆడిట్ అని 100% మొక్కలు ఉండాలని, మాకు చట్టంలోనే 85% మొక్కలు ఉంటే ఓకే అని చెప్తే ఇక్కడ ఏముంది 100% మొక్కలు బతకాలని మాకు స్పెషల్గా ఆడిట్ చేపిస్తున్నారు. ఇప్పుడే ఎండిఓ గారికి మెమోరాండం ఇచ్చడం జరిగింది. మేమే కాకుండా డిస్టిక్ మొత్తం అందరూ పంచాయతీ కార్యదర్శులు, మొత్తం టోటల్ పంచాయతీ కార్యదర్శులు అందరూ ఇదే విధంగా చేస్తున్నారు. కాబట్టి మేము కూడా చేసినాము. మెయిన్ ఏంటంటే, మాకు గ్రామ పంచాయతీల నిధుల కొరత ఉండి సర్పంచ్లు లేని కాడి నుంచి మేము వర్కులు చేయలేకపోతున్నాం.